వెల్కమ్ బ్యాక్ టు హనీ కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది వోక్స్వేగన్ బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. వోక్స్వేగన్ ఎమియో 1.5 TDI హైలైన్ ప్లస్ కార్ అండి. ఇది వచ్చేసరికి ఎమియోలోనే టాప్ ఎండ్ వేరియంట్ అన్నమాట. కంప్లీట్గా మనకి అన్ని ఫీచర్స్ వస్తాయి. లైక్ క్రూజ్ కంట్రోల్స్ వస్తుంది, ఫోల్డబుల్ మిర్రర్స్ వస్తాయి, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఓఆర్విఎమ్స్ వస్తాయి. మనకు వచ్చేసరికి మిర్రర్స్ అప్ అండ్ డౌన్ లాకింగ్ సిస్టంలో వస్తుంది. ఈ కార్ మనకి పర్చేసింగ్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 2017లో జరిగిందండి. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2016 10వ నెల అంటే అక్టోబర్లో జరిగిందన్నమాట. మనకి లైఫ్ పరంగా 2032 ఏప్రిల్ వరకు ఉందండి. కార్ అయితే టాప్ ఎండ్ వేరియంట్ 1.5 TDI ఇంజన్ ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది. ఎవరు మిస్ చేసుకోవద్దు. మనకి కాంపాక్ట్ సెడన్ మోడల్ అని చెప్పొచ్చు అన్నమాట. హ్యాచ్ బ్యాక్ కాదు, మీకు సెడన్ కాదు, కాంపాక్ట్ సెడన్. ఈ వేరియంట్ అయితే మాత్రం సూపర్ చాలా బాగుంటాయండి కార్స్ ఇవి. ఎందుకంటే మనకి హ్యాచ్ బ్యాక్ పట్టే ప్లేస్లో ఈ కార్ అనేది మనం పార్కింగ్ చేసుకోవచ్చు. అలానే మనకి డిక్కీ కూడా స్పేస్ అనేది ఉండిద్ది. కార్ అయితే మాత్రం కంప్లీట్గా అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అనేది చేశారండి. 1,15,000 కిలోమీటర్లు తిరిగింది. కార్ సూపర్ కండిషన్లో ఉందండి. జస్ట్ మీరు వచ్చి ట్రైల్ వేయండి, 100% తీసుకొని వెళ్ళిపోతారు. అంత బాగుంది. ఇన్స్పెక్షన్ అనేది కంప్లీట్గా నేను చేశాను, బంపర్ టు బంపర్. అండ్ ఇంజన్, ఏసీ, సస్పెన్షన్ అండ్ ఇంటీరియర్ 100% ఎవరైనా వచ్చి చూసుకుంటే తీసుకొని వెళ్ళిపోతారు. బానెట్ దగ్గర నుంచి డిక్కీ వరకు, బూట్ వరకు ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. 100% ప్రతి ఒక్కరికి నచ్చిద్ది. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ సోల్డ్ అవుట్ అని పెడతాను, అది గమనించగలరు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మంచి మంచి కార్స్ రాబోతున్నాయి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యిద్ది. మంచి క్వాలిటీ కార్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. కార్ అయితే చాలా చాలా బాగుండిద్దండి. మీరు జస్ట్ లైవ్లో రండి. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది కార్. ఎక్కడ డెంట్స్, స్క్రాచెస్ ఏమీ లేవన్నమాట. ఫుల్ క్వాలిటీ అండి. జస్ట్ మీరు తీసుకొని వెళ్ళిపోతారు. అంత బాగుండిద్ది అన్నమాట కార్. అండ్ ఈ కార్ డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఆర్సీ 2032 ఏప్రిల్ వరకు వ్యాలిడ్లో ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఫుల్ ఇన్సూరెన్స్, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ 4 లక్షల ఐడి వాల్యూతో ఆగస్టు 15, 2025 వరకు ఉందన్నమాట వ్యాలిడ్లో. పొల్యూషన్ కూడా అవైలబుల్లో ఉంది. 1 రూపీ కూడా డాక్యుమెంట్స్ పరంగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనం. అండ్ కార్ టైర్స్ గురించి మనం మాట్లాడుకుంటే కార్స్ టైర్స్ కూడా 4 టైర్లు కూడా కాంటినెంటల్ టైర్స్ ఉన్నాయి. 4 టైర్లు మీకు ఫ్రంట్ బ్యాక్ టైర్స్ చూసుకుంటే దాదాపుగా 65% నుంచి 75% బటన్ అనేది ఉందండి. నాకు తెలిసినంతవరకు 15,000 కిలోమీటర్ల నుంచి 20,000 కిలోమీటర్ల వరకు మనం టైర్స్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనం కార్ బాడీ గురించి మాట్లాడుకుంటే బంపర్ టు బ్యాక్ బంపర్, బానెట్ కావచ్చు, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. నాన్ యాక్సిడెంటల్ కార్, 100% జెన్యూన్ కార్. సూపర్ ఉంది. పికప్ అయితే అల్టిమేట్ అండి. మనకి హైవే మీద 22+ మైలేజ్ అయితే వస్తుందండి. మనం ఏ డీజిల్ కార్ అయినా సరే, ఎస్పెషల్లీ వోక్స్వేగన్ స్కోడాలో 80 కిలోమీటర్ల నుంచి 100 km/h మన స్పీడ్ కనుక మెయింటైన్ చేస్తే హైవే మీద 24 కూడా మైలేజ్ వస్తాయండి. అది నా సైడ్ నుంచి 100% ఎష్యూరెన్స్ ఇస్తాను. అండ్ ఇన్ సిటీ మీకు 16 నుంచి 17 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. అండ్ ఈ కార్ ఫీచర్స్ మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి మీకు 17 లేటెస్ట్ మోడల్ కాబట్టి 17 అంటే 15 నుంచి మనం కౌంట్ చేస్తాం. ఈ ఏదైతే ఎలై వీల్స్ ఉన్నాయో
లేటెస్ట్ డిజైన్ అనేది వచ్చింది. 4 ఎల్ఐ వీల్స్ కూడా జస్ట్ షోరూమ్ నుంచి వస్తే ఎలా విధంగా ఉంటుందో అలానే ఉన్నాయండి. 4 ఎల్ఐ వీల్స్ కూడా కంపెనీ నుంచి వచ్చిన ఎల్ఐ వీల్స్, ఎక్కడ స్క్రాచెస్ డెన్స్ ఏమీ లేవన్నమాట ఎల్ఐ వీల్స్కి. అండ్ ఫ్రంట్ కూడా చూసుకుంటే మీకు విత్ క్రోమ్ ఫినిష్తో గ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి హాలోజన్ మీకు లైటింగ్ సిస్టమ్ అనేది ఉందండి. మీకు ఫ్రంట్ కూడా చూసుకోవచ్చు, మొత్తం న్యూ ఫేస్ లిఫ్ట్ అన్నమాట కార్ కూడా. ఫాగ్ ల్యాంప్స్ అనేవి కూడా మనకి మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి వస్తాయి. అండ్ ఇక్కడ ఓఆర్విఎమ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఫోల్డ్ అవుతాయి. ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది లోపల నుంచి మాన్యువల్గా. అలానే ఇక్కడ వచ్చేసరికి మనకి ఎల్ఈడి స్ట్రిప్ అనేది చూడొచ్చు. అండ్ ఈ కార్కి మనం వోక్స్వేగన్ తరపు నుంచి చాలామంది ఇష్టపడే ఫీచర్, కీలో అన్లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ విండోస్ అనేవి ఆటోమేటిక్గా డౌన్ అవుతాయండి. ఈ ఫీచర్ కూడా ఈ కార్కి అవైలబుల్లో ఉంది. అండ్ అలానే లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా పవర్ విండోస్ అప్ అవుతాయి. ఈ ఫీచర్ కూడా చాలా బాగుండిద్దండి, ఎందుకంటే వస్తుంది ఎండాకాలం, లోపల వేడి అనేది ఉండిద్ది కార్ బయట పెట్టినప్పుడు. ఈ ఫీచర్ యూజ్ అయిద్ది అన్నమాట మనకి. అండ్ క్వాలిటీ పరంగా సింగిల్ స్క్రాచ్ డెంట్ లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఇంటీరియర్ ఫీచర్స్ మనం చూసుకుంటే యాక్చువల్లీ లోపల వచ్చేసరికి కంప్లీట్గా మీకు బీచ్ కలర్, బిస్కెట్ కలర్, బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇంటీరియర్ అనేది ఇస్తారండి మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి. మీకు వీళ్ళు కూడా కస్టమర్ కూడా మనకి సేమ్ బీచ్ కలర్ థీమ్తో డిజైన్ చేయించుకున్నారు. ఎక్కడ నలగకుండా సీట్లు అయితే 100కి 99% చాలా బాగున్నాయి అన్నమాట. చాలా కంఫర్ట్గా ఉండిద్ది. అలానే ఇందులో ఆర్మ్రెస్ట్ అనేది బోత్ కస్టమర్కి ప్యాసింజర్కి కంబైన్గా ఇచ్చారు ఇక్కడ. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకు కూడా ఇక్కడ చూసుకోవచ్చు 4 హెడ్ రెస్ట్ అనేవి ప్రొవైడ్ చేశారండి, ఎందుకంటే ఇది హైలైన్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. అండ్ ఇది వచ్చేసరికి మీకు 6 ఫీట్, నేను దాదాపుగా 6 ఫీట్ ఉంటానండి. మనం ఇలా కూర్చున్నా సరే పర్ఫెక్ట్గా కూర్చునే ఏమంటారు ప్లేస్ అయితే ఉండిద్ది అన్నమాట. ఎక్కడ ఇరుకు లేకుండా చాలా బాగుండిద్ది కార్, స్పేషియస్. అండ్ ఇక్కడ చూసుకుంటే రేర్ ఏసీ కూడా బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగిద్దండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 4 పవర్ విండోస్ చూసుకోవచ్చు, లాక్ అన్లాక్. ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్. ఈ నాబ్ అనేది పైకంటే ఫోల్డబుల్ అవుతాయి అన్నమాట. అండ్ ఇందులో మనం చాలామంది ఇష్టపడే ఫీచర్ క్రూజ్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు హైవే మీద. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి కంప్లీట్గా. వాల్యూమ్ కావచ్చు, మ్యూజిక్ మ్యూట్ చేయడానికి, కాల్ పిక్ చేయడానికి, అండ్ వాయిస్ కమాండ్ అనేది ఉండిద్ది. మీకు ఇక్కడ సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇస్తారండి. మీకు ఇది వచ్చేసరికి 5 స్టార్ రేటింగ్ కలిగి ఉందండి కారు. ఆబ్వియస్లీ ప్రతి వోక్స్వేగన్, స్కోడా కార్, ఆడి ఈ 3 కూడా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంటాయి, ఎందుకంటే దీని బాడీ స్టాండర్డ్స్ అండి. స్టాండర్డ్స్ అనేది జర్మన్ టెక్నాలజీ కార్స్ బాగా మెయింటైన్ చేస్తారు. 100% సేఫ్టీ అన్నమాట మనకి లోపల కూర్చున్న వాళ్ళకి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు 1,15,000 షోరూమ్ రికార్డ్ అన్నమాట. మొత్తం కస్టమర్ చెప్పారు, ఒకసారి వెళ్ళి ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు తీసుకునే వాళ్ళు, నో ఇష్యూ. అండ్ ఏసీ అయితే మాత్రం కంప్లీట్గా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉండిద్ది, చిల్ వస్తుందండి. అండ్ ఇందులోనే మనకి రివర్స్ క్యామ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. మ్యూజిక్ అయితే అల్టిమేట్ వస్తుందండి, ఎందుకంటే వోక్స్వేగన్ తరపు నుంచి వచ్చే స్పీకర్స్ చాలా ఫుల్ క్వాలిటీ ఉంటాయి అన్నమాట. మ్యూజిక్ లవర్స్కి మాత్రం 100% చాలా నచ్చిద్ది కారు. అండ్ ఇది వచ్చేసరికి హెడ్లైట్ ప్యానల్ అన్నమాట. ఇలా హెడ్లైట్ ఆన్ అయ్యిద్ది, మనం పైకంటే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఆన్ అయ్యిద్ది అనమాట. సో ఒకసారి మనం బ్యాక్ డిక్కీ కూడా చూద్దాం. ఇది వచ్చేసరికి 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. బ్యాక్ బూట్ ఓపెన్ చేయాలి అంటే మనం ఇక్కడే మనకి బటన్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ ఉండిద్ది అనమాట సెన్సార్. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే బటన్ కూడా ఓపెన్ చేయవచ్చు. అండ్ మనం కీలో నుంచి కూడా అన్లాక్ చేయవచ్చు. అలానే మనకి డ్రైవర్ డోర్కి కూడా ఒక లివర్ అనేది ఉండిద్ది అనమాట, చిన్న బటన్. ఇక్కడ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి, నేను ప్రతిదీ చూపిస్తాను మీరు ఇక్కడ లైవ్లో వచ్చిన తర్వాత కూడా. అంత బాగుండిద్ది కారు. అండ్ ఇది వచ్చేసరికి దాదాపుగా 400 లీటర్స్ యావరేజ్గా చెప్తున్నానండి. 400 లీటర్స్ అయితే బూట్ స్పేస్ ఉండిద్ది. మీకు లగేజ్ క్యారీ చేయడానికి అయితే మాత్రం పర్ఫెక్ట్ కాంపాక్ట్ సెడన్ అని అనుకోవచ్చు మనం. ఇక్కడ మనం చూసుకోవచ్చండి,
మీకు ఇదైతే మాత్రం గుడ్ టైర్. స్పేర్ టైర్ అయితే మాత్రం 100కి 100% దాదాపుగా 95% ఉండిద్దండి, లేదు 100% ఉండిద్ది. ఎందుకంటే ఇక్కడ యూజ్ చేయలేదండి వీళ్ళు. ఇక్కడ దాని క్యాప్స్ కూడా అలానే ఉన్నాయన్నమాట. కార్ అయితే ఫుల్ క్వాలిటీ అండి. ఒకసారి నేను ఇంజన్ స్టార్ట్ చేసి బానెట్ పిక్ చేసి చూపిస్తాను. ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాను, చూడొచ్చు మీరు. సింగిల్ సెల్ఫ్ ఇంజన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ బీటింగ్ కూడా ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్స్ కావచ్చు, చిన్న చిన్న ఏమంటారు డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఏమీ రాదండి. కారు అంత బాగుంటుంది. కారు మనకి ఈ కార్స్ వచ్చేసరికి దాదాపుగా షోరూంలో హైలైన్ ప్లస్ TDI 1.5 లీటర్ ఇంజన్ వస్తుంది. ఈ కారు వచ్చేసరికి అప్పట్లోనే మనకి దగ్గర 11 లక్షలు ఉందండి. ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను నేను. మీరు బీటింగ్ అనేది గమనిస్తే ఎక్కడ డిస్టర్బెన్సెస్, అన్వాంటెడ్ సౌండ్స్ అనేవి ఏమీ ఉండవండి. అలానే ఇది వచ్చేసరికి డ్రైవర్ సైడ్ వచ్చిన యాప్రాన్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, పంచెస్ చూసుకోవచ్చు, ఇక్కడ పంచెస్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మీకు చాసిస్ నెంబర్ అన్నమాట. అండ్ ఇక్కడ డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ ఉన్నది పంచెస్. ఈ మొత్తం మనం చూసుకోవచ్చు అండి. నాన్ యాక్సిడెంటల్ 100% ఎజ్యూరెన్స్ నా సైడ్ నుంచి ఇస్తాను. ఇది వచ్చేసరికి మీకు వాటర్ అండి. చాలామందికి వీడియోలో డౌట్స్ ఉంటాయి అన్నమాట, తెలియదు కదా. సో అందుకని మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. వాటర్. సో ఇదండి కార్ అయితే మాత్రం సూపర్ కండిషన్లో ఉంది. చాక్లెట్ బ్రౌన్ లైవ్లో అయితే మాత్రం చాలా బాగుంటుంది కారు. మీరు వీడియోలో చూసిన దానికన్నా కూడా లైవ్లోనే కార్స్ బాగుంటాయండి ఎప్పుడైనా సరే. వీడియోలో ఏంటంటే 99% మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. లైవ్లో రండి, 100% ఫుల్ క్వాలిటీ కార్ ఇష్టపడతారు. హ్యాచ్ బ్యాక్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ద పర్ఫెక్ట్ వెహికల్ అన్నమాట. హ్యాచ్ బ్యాక్ కాదు, సెడన్ కాదు, కాంపాక్ట్ సెడన్ బాగుంటుంది. మీకు చిన్న ప్లేస్ ఉన్నా పార్కింగ్ చేసుకోవచ్చు. మైలేజ్ కూడా 22+ మైలేజ్ వస్తుంది. 1.5 TDI సేమ్ పోలోకి వచ్చే ఇంజన్సే వస్తాయి దీనికి కూడా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఈ కార్ వచ్చేసరికి మనం బయట మార్కెట్ ఎక్కడైనా చూసుకోండి, 5 లక్షల రూపాయలు తక్కువ ఎక్కడ లేదండి. 5,50,000 కూడా పెడతారు కొంతమంది తెలియక. సో మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 4,50,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాను. 4,50,000. 2017 నుంచి మనకు లైఫ్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, టైర్స్ ఉన్నాయి, ఫుల్ క్వాలిటీ కారు, డీజిల్ ఇంజన్. 4,50,000 రూపాయలు బడ్జెట్ ఫ్రెండ్లీ హైలైన్ ప్లస్ ప్రతి ఫీచర్ కూడా వస్తుంది. మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. హెవీ బార్గెనర్స్ దయచేసి ప్లీజ్ అవాయిడ్ చేయండి. కాల్ చేయవద్దు, టైం వేస్ట్ మాత్రం చేయవద్దు. నేను మంచి క్వాలిటీ కార్డ్స్ పెడుతున్నప్పుడు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.